మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు గురువుల యొక్క ఆత్మజ్ఞాన సందేశం వింటున్నాము. అందులో భాగంగానే ఈరోజు శ్రీ నిత్య విద్యా ఆనంద భారతీ స్వామి గురువు గారు చిలకలూరుపేట నుంచి విచ్చేసి ఉన్నారు. మరి వారి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందుకోవడానికి మనం సిద్ధమవడం కోసం ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. హాయిగా కూర్చుందాం. చేతులు వేళ్లల్లో వేళ్లు పెట్టుకుందాం. పాదాలు క్రాస్ చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. ఎవరూ కళ్ళు తెరవద్దు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నా శ్రోత్రం నా జిహ్వా న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయో చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావ న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మృత్యుర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగతం నైవ ముక్తిర్న మేయః చిదానందరూప శివోహం శివోహం. మనం నెమ్మదిగా చేతులు కళ్ళ మీద పెట్టుకుందాము. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీస్తూ చక్కగా కళ్ళు తెరుద్దాము. మై డియర్ ఫ్రెండ్స్, మరి మనకి శ్రీ నిత్య విద్యా ఆనంద భారతీ స్వామి గురువు గారు సిద్ధంగా ఉన్నారు మనకి ఆత్మజ్ఞానం సందేశం ఇవ్వడానికి. మరి స్వామివారు చిలకలూరుపేట నుంచి విచ్చేసి ఉన్నారు. మరి వారి గురించి మనకి వివరాలు అనిత. పవిత్ర గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరం పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి
పేరవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 3వ రోజు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6కి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ, ధ్యాన యోగులకు, జ్ఞాన సాధకులకి అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మరి ఈరోజు గురు సాంగత్యం కార్యక్రమంలో మనం పరమ పూజ్య గురుదేవులు ఆది పరాశక్తి పీఠం శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ మహాస్వామి వారు మనకి వచ్చారు. మరి స్వామీజీ దేశమంతా పర్యటన చేసి ప్రతి ఒక్కరికి చదువు అందించాలనేసి, సనాతన ధర్మాన్ని పాటించాలనేసి, అందరిలో భక్తి, ధ్యానము, జ్ఞానము పెరగాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 26, 27, 28, మార్చి 1, 2 తేదీల్లో 5 రోజులు మాతృదేవో భవ అనే మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ మహాయజ్ఞంలో మన ఎంత జ్ఞానం ఇవ్వాలో అంత జ్ఞానం ఇచ్చారు. ఈరోజు వారి యొక్క జ్ఞానాన్ని వారి మాటల్లో విశేషంగా తెలుసుకుందాం. స్వామీజీ దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన. వారు వేదిక మీదకి వచ్చేంత వరకు మనం ఏం చేయాలండి? అందరూ లెగిచి నుంచొని గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ. ఎక్కడ జ్ఞానం ఉంటుందో, ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఏముంటుంది? వారి గురువుల కృప ఉంటుంది మనకి. మన గురు కృప ఈరోజు వారి జ్ఞానం ద్వారా తీసుకుందాం. మన పత్రిజీ మహారాజ్ యొక్క ఆ జ్ఞానము అందరి దగ్గర నుంచి ఎలా మనకి తీసుకోవాలని నేర్పించారో అది మనం ఆచరణలో పెడదాం. అందరికీ శుభ సాయంత్రము. అందరము కలిసి కూర్చొని ఆరోగ్యం కోసము, దేశం కోసము, మన ధర్మం కోసము చేస్తున్నటువంటి బృహత్కరమైనటువంటి మహాయజ్ఞానికి విచ్చేసినటువంటి ధ్యాన యోగులారా, మీ అందరికీ పత్రిజీ గారి తరపు నుండి శుభాశిస్సులు తెలియజేయడమైనది. ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను క్రోడీకరించుకొని చక్కటి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వారిదైనటువంటి శైలిలో జీవనాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాశక్తి క్షేత్రమైనటువంటి అణువణువున ప్రతి ఒక్కరిని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేటువంటి ఒక మహామాయాశక్తి ఇక్కడ ప్రవాహంలో వెళుతూనే ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఇప్పుడు మనందరం కూడా కూర్చొని అనేక మంది జ్ఞానుల యొక్క సందేశాలు మనం వింటూ చక్కటి జ్ఞానాన్ని, జీవితాన్ని సరిదిద్దుకుని ఆనందకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని గడపమని పత్రిజీ గారు చెప్పకనే మనకు చెబుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ గత సంవత్సరం కూడా నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. అంతకుముందు సంవత్సరం కడతాలు వచ్చున్నాను. ఈ సంవత్సరం కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు కాసేపు నేను మీ ఎవ్వరికీ కూడా నచ్చను. ఎందుకనంటే వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతాను. ధర్మం కోసం చేసేటువంటి ప్రయాణంలో అవసరమైతే 2 అదిమి తట్టి సన్మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నమే చేయాలి తప్ప మనం చేస్తున్నటువంటి చిన్నపాటి పొరపాట్లను చప్పట్లతోటి సహకారం చేస్తూ మిమ్మల్ని తప్పుదారికి తీసుకుని వెళ్ళకూడదు. ఎందుకు చెబుతున్నాను అని అడిగితే, సమస్త విశ్వములోనూ కూడా ఎందరో మంది మహానుభావులు
జన్మించి వారి జీవితాన్ని సార్థకత చేసి మనకు భిక్షగా ఇచ్చినటువంటి అనుగ్రహం ఈరోజు మీరు చేస్తున్నటువంటి ధ్యానం. అలాంటి దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేస్తే జ్ఞానం పెరుగుతుంది, ఏం చేస్తే ధ్యానం యొక్క మహాశక్తి మన ద్వారా 10 మందికి ఉపయోగపడుతుంది అనేటువంటి దానికి మనకు కావలసింది మన జీవితంలో సమయం. అలాంటి సమయాన్ని మనం మన జీవితంలో కష్టపడి సంపాదించుకునేటువంటి ధనానికైతే వెచ్చిస్తున్నాము తప్ప ఆఖరికి నీ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవడానికి కూడా వెచ్చించలేనటువంటి సమయం నీ దగ్గర ఉన్నది. మరి ఇంకెందుకు బ్రతికేది? ఏం ఉద్ధరించడానికి? హాస్పిటల్కి పోవడానికి టైం ఉంది, మందులు వేసుకోవడానికి టైం ఉంది, ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకోవడానికి టైం ఉంది, పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి టైం ఉన్నది, కుటుంబాలతో తగాదాలు పెట్టుకోవడానికి టైం ఉన్నది, సమయాన్ని వృధా చేసుకోవడానికి నీ దగ్గర సమయం ఉన్నది. కానీ ఈ ధ్యానం అనేటువంటి విధానంలోనికి రావడానికి నీ జీవిత కాలంలో కాస్తంత సమయమైనా ఉన్నదా? ఉన్నదండి. ఎలాంటి సమయం ఉన్నదండి? ఉగాది సంబరాలు జరుగుతున్నాయటండి వశిష్ఠ గౌతమి పిరమిడ్లో, పేరవరంలో. ఒక వారం రోజులు అక్కడ ఉండొచ్చు. ఇంటి దగ్గర అన్ని గొడవలు వదిలేసి మనశ్శాంతిగా అక్కడ కొద్ది రోజులు ఉండొద్దామని వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మహాజ్ఞానులు వస్తున్నారంట, కాస్త జ్ఞానాన్ని తీసుకోమని పత్రిజీ గారు చెబితేనే నేను వచ్చాననేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మా ఊర్లో పిరమిడ్ ఉందండి, పిరమిడ్ మాస్టర్లు చెప్పారు, అక్కడ జరుగుతుందంట, మనందరం వెళ్ళి తప్పనిసరిగా అక్కడ కూర్చోవాలి, 9 రోజులు అక్కడ ఉండి తీరాలని చేసి హుకుం జారీ చేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా, ఎక్కడ కూర్చొని ఏ ధ్యానం చేసినా మనకేం కావాలి? ఏం కావాలి? ఏం కావాలో కూడా మనకి తెలియకపోతే కాటికి కాళ్ళు జాపుకునేంత వరకు కూడా మనం ఇలాగే ఉంటాం. ఇది కాదు మన ధర్మం, ఇది కాదు మన ప్రయాణం. భగవత్ సంకల్పమే చెబుతుంది, వస్తూ ఏం తెచ్చావురా, వెళ్తూ ఏం మోసుకొస్తావు, దేనికోసంరా ఈ జగడమంతా అని చెప్పేసి మనల్ని అడుగుతూనే ఉంటుంది ధర్మం. నాది అని పీకులాడుకుంటూనే ఉన్నాం మనం. అందుకని ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ప్రసంగాలలో తెలియజేస్తూనే ఉంటాను. అదొక్కసారి మీకు గుర్తు చేసి అప్పుడు ప్రసంగాన్ని ప్రారంభం చేస్తాను. నువ్వెవరో నువ్వు తెలుసుకోలేనప్పుడు, నువ్వెందుకు ఈ భూమి మీదకి వచ్చావో నీ కర్తవ్య నిర్వహణ నువ్వు తెలుసుకోలేనప్పుడు, నువ్వు చేసేటువంటి ధర్మబద్ధమైనటువంటి ప్రయాణం నీకు అనుకూలత లేనప్పుడు, నువ్వు నీ యొక్క జీవన సారాంశము, జీవన విధానము, జీవన శైలి 10 మందికి ఆదర్శంగా లేనప్పుడు నువ్వు ఉంటే ఏటి పోతే ఏమిటి? అందుకని ఒక్కరోజు జీవితం మొత్తములో భగవత్ సంకల్పం నీకు ఇచ్చినటువంటి 127 సంవత్సరాల కలియుగ ధర్మంలో నీకున్నటువంటి ఆయుర్దాయంలో ఒక్కరోజు ధర్మంగా బ్రతికి చచ్చిపోచాలు. ఒక్కరోజు. ఆ ఒక్కరోజు నువ్వు బ్రతికేటువంటి ధర్మం 2 చేతులు పైకి జోడించి 10 మందికి ఆదర్శంగా బ్రతకగలిగేటువంటి ధర్మమై ఉండాలి. 10 మంది నేను ఆదర్శంగా తీసుకుని జీవితం మీద ఆశయాలు పెంచుకుని ఎన్నో విజయాలు సాధించేలా ఉండాలి. ఒక కుటుంబానికి ఆదర్శంగా ఉండాలి, ఒక ధర్మానికి ఆదర్శంగా ఉండాలి, నీ భాషకు ఆదర్శంగా ఉండాలి, నీ ప్రవర్తనకు ఆదర్శంగా ఉండాలి, నువ్వు నడుస్తున్నటువంటి జీవన శైలి విధానానికి ఆదర్శంగా ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి ఈ జీవనాన్ని మనకు ప్రసాదించినందుకు సదా రుణపడి ఉండాలి ఆ భగవత్ సంకల్పానికి. అంతటి అద్భుతమైనటువంటి అనుగ్రహంతో కూడుకున్నటువంటి జన్మను మనకిస్తే మనము ఎలా బ్రతుకుతున్నాం? ఎన్ని సంవత్సరాలు చెయ్యాలి ఈ పిరమిడ్ల ధ్యానాలు? ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటూనే జనాలను అంతరించుకుంటూనే వెళ్ళిపోవాలి? మార్పు రాకపోతే మనం ఇలాగే ఉంటాం. అనంత విశ్వానికి మనం ప్రాణవాయువుగా మనం మారాలనుకున్నప్పుడు నీతో పాటు ఒక్కొక్కరు 100 మందిని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు? నీ ఒక్కడితోటే అంతమైపోతే ఈ ధ్యానం యొక్క పరిస్థితి ఏమిటి? చాప కింద నీరులా, గుంటగాడ నక్కల్లాగా మన ధర్మాన్ని పెకలించడానికి ఎంతో మంది కాసు కూర్చున్నారు. సనాతన ధర్మ భారతీయ చరిత్రలో ఎంతో మంది ఆరాధ్యంగా మనకు అందజేసినటువంటి భిక్ష ఈ ధ్యానం అనేటువంటి మహాయజ్ఞం. అలాంటి దానిని మనం కాపాడుకోండిరా బాబు అని అడిగితే, కుదిరినప్పుడు చేస్తాములండి, మా పిరమిడ్ మాస్టర్ గారు ఇంకా మమ్మల్ని పిలవలేదు, ఏదో నాకు సమయం లేదు, నా ఇంట ఎన్నో పనులు, పిల్లోడికి తంట, ఇంట్లో కుంపట, ఏది నాకు సరిలేదు. కానీ మనం ధ్యానం చేసేయాలి అంతే. వాస్తవిక ధర్మం అంతే. ఇంట్లో గంట కూర్చొని నువ్వు ధ్యానం చేయాలంటే ఇంట్లో 4 నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నీ భర్త ఇంట్లో కూర్చొని 1 గంట ధ్యానం చేయాలంటే ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించి తీరాలి.
ఇప్పటికీ చూడండి, ఎంతోమంది అక్కడ కూర్చొని ఎలా పడితే అలా కూర్చొని చక్కగా ఫోన్లు చూసుకున్నారు, కూర్చోడానికి మంచాలు ఇచ్చారు, చక్కగా భోజనం పెడుతున్నారు, చేతికి సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇలాగే ఉంటాం. అందుకని ఒక యథార్థమైనటువంటి విషయాలను మీకు తెలియచేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ధర్మాన్ని, ధర్మయజ్ఞాన్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు పొడమి తల్లి గర్భం మీద మనం కూర్చుని ఒక అద్భుతమైనటువంటి ఒక మహాసంకల్పముతోటి నేను సైతం అంటూ కదిలి ఒక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ఈ సమస్త సృష్టికి కూడా నేను ఆధారభూతాన్ని అవుతానయ్యా, భగవత్ సంకల్పం నా హృదయ స్థానంలోనే ఉన్నది అని సృష్టి యజ్ఞానికి శ్రీకారం చేసినటువంటి నా తల్లిదండ్రులు నన్ను ఈ భూమి మీదకు పంపించారమ్మా. అందుకని ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చేసినటువంటి నేను ఇక్కడ కూర్చుని ఒక అద్భుతమైనటువంటి మహాశక్తి ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చుని ఒక మహాజ్ఞానాన్ని తీసుకుంటున్నానమ్మా అని చెబుతూ పుడమి తల్లి గర్భాన్ని మన పాదరక్షకులతో తొక్కుతూ మనం జ్ఞానాన్ని ఎలా పెంచుకోగలుగుతాం? అంటే మీ కాళ్ళకున్న పాదరక్షకులు ఎవరైనా తీసుకెళ్ళిపోతారా? మరి భూస్పర్శనే మనం తాకలేనటువంటి మనం ఎదుటి వాళ్ళ యొక్క హృదయ స్పందనను ఎలా అర్థం చేసుకోగలుగుతాము? మనకు అర్థం కాదే. అందుకని ఒక అద్భుతమైనటువంటి జ్ఞానగుళిక ఉన్నది. వస్తూ తల్లి గర్భంలోంచి వచ్చావు, వెళుతూ భూగర్భంలోకి పోతావు, మరి ఏం ఉద్ధరించి వచ్చావురా నా దగ్గరికి అని అడిగితే, అమ్మా ఎన్నోసార్లు అమ్మా నీ స్పర్శ నేను తాకలేదమ్మా, నీ గర్భంలోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా నా నెత్తి మీద పోసేస్తారు కదమ్మా, అది అమితానందంగా ఉంటుందమ్మా. ఇది ఉద్ధరించడానిక మనం ఉన్నది. ఇక్కడ మహాజ్ఞానవంతమైనటువంటి సంపదనను మనం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు తల్లి గర్భంలో ఎలాగైతే మనం ఉన్నామో అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి జ్ఞాన సంపద మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్లు కావచ్చు, గురువులు కావచ్చు, సాధువులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, అఘోరాలు కావచ్చు, తత్పురుషులు కావచ్చు, మహానుభావులు కావచ్చు, మహాజ్ఞానులు కావచ్చు, ఎవరైనా కానీ ఎవరి ముందునైనా కానీ మనం మహాజ్ఞానాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు అనంత విశ్వవాయుల్లో కలిసేటువంటి మనం వదిలేటువంటి శ్వాస తేలికపాటిగా ఉండాలి. అని అడిగితే నీ దేహం తేలిగ్గా ఉండాలి. ఉండాలంటే మనకు బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ఉండాలంటే ఖచ్చితంగా నీకు శ్వాస మీద జాసి ఉండి తీరాలి. కళ్ళు మూసుకుంటే వచ్చేది. నీ ధర్మాన్ని నువ్వు పాటించినప్పుడు మాత్రమే అవన్నీ వస్తాయి. ఆ ధర్మాన్ని నేనే పాటించలేనప్పుడు నాకు శ్వాస మీద జాస ఎలా వస్తుంది? రాదు. అందుకని ఎన్నో రకాలైనటువంటి విధానాల్లో పత్రిజీ గారు మీకు చాలా సందర్భాల్లో చెబుతారు. మీరు గమనించండి, ఆయన జీవిత చరిత్రలు చదివినప్పుడు ఎంతమంది మహానుభావులు ఉన్నా కానీ అందరి జ్ఞానాన్ని తీసుకోండి, అందరి జ్ఞానాన్ని తీసుకోండి అనే చెప్పారప్ప. వీరు తీసుకోవద్దు, వారిదొద్దు, వీరిదొద్దు, ఈ కులం ఈ మతం అని చెప్పలా, అందరిది తీసుకోవాలి. అలా తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇలా ఎందుకు చెబుతున్నాను అని అడిగితే, కనీసం మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ ఉంటున్నాము, ఎవరిని గౌరవిస్తున్నాము, ఏ సందర్భంలో ఉంటున్నాము, ఏ కుటుంబ నేపథ్యంలో మనం బ్రతుకుతున్నాము, ఎలాంటి మనుషుల మధ్యలో మన జీవన శైలి కొనసాగుతుందో కూడా మనకు అవసరం లేదు. అందుకని తిన్నామా, పడుకున్నామా, ఒక గంట ధ్యానం చేసేసేనా, కొడుకుతో గొడవ, కూతురుతో గొడవ, కుట్లాటలతో గొడవ, అల్లుడితో గొడవ, వియ్యంకుడితో గొడవ, వెయ్యపురాలతో గొడవ, వీళ్ళందరితో ఇవన్నీ పెట్టుకుని మన జీవితంలో ఏదో సాధించేద్దామని చెప్పేసి ప్రయాణం మొదలు పెడుతుంటాం. ఎప్పుడు? కాటికి కాళ్ళు జాపుకున్నాక. కాటికి కాళ్ళు జాపుకున్న తర్వాత 7 పదులు 8 పదులు అయిపోయిన తర్వాత నీ శ్వాస తేలిగ్గా వచ్చి ఈ అనంత విశ్వాయుల్లో కలిసి ఎంతమందిని బతికిద్దామని. ఇది కాదు ఆదర్శం. భావితరాలకు ఇలాగే మనం చేతులు కట్టుకుని కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే మనం ఏ ఆదర్శంగా మనం నిలబడలేమమ్మా. అందుకని ఈరోజు ఈ కొత్తగా వచ్చేటువంటి ఉగాది సంవత్సరంలో ఒక కొత్త నిర్ణయం తీసుకుందాం. నీతో పాటు సమానంగా మోసుకెళ్తాక 4, కానీ ధ్యానం చేస్తాక నీతో పాటు సమానంగా 101 మంది ఉన్నారా? సంపాదించావా? సంపాదించుకోగలిగామా? ఆహా నేను ఒక్కనే. ఎందుకు? దిక్కుమాలిన శ్వాస మనకి కుదురుతుందా? రకరకాల సమస్యల యాగీలలో మనం మునిగిపోయినప్పుడు నీ శ్వాస బరువే అవుతుంది. అందుకని ఆదర్శవంతమైనటువంటి జీవన శైలి కోసం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు మనకు చెబుతూనే ఆహారాన్ని జాగ్రత్తగా పాటించండి, ఆహారం ఆయు ప్రమాణాన్ని పెంచుతుంది, ఆహారం నీ ధర్మ శైలిని పెంచుతుంది, జీవన విధానాన్ని పెంచుతుందని మనకు చెబుతూనే అద్భుతమైనటువంటి సందేశాలు మనకి ఇచ్చినా కానీ ఈ చెవితో విని చెవితో వదిలేస్తున్నాం. ఇదంతా వాస్తవం. మీరు చెప్పే జ్ఞానం ఏనుందా గురువుగారు అని కొంతమంది మహానుభావులు అనుకోవచ్చు. ఇది జ్ఞానమే. చెప్పగలగాలి కదా, చెప్పగలగాలి. తప్పును చప్పట్లు కొట్టడం కాదు, ధర్మాన్ని పట్టుకోవాలి. అందుకని చెబుతున్నాను. అమ్మా
ఇంత చక్కగా ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చుని మహాయజ్ఞం చేస్తున్నారమ్మా, దేనికోసం చేస్తున్నారమ్మా అని నేను అడిగితే, ఏమీ లేదండి 9 రోజులు జ్ఞానం చేయమన్నారు, 9 రోజులు ఉగాది సంబరాలు అయిపోతాయి, అయిపోయిన తర్వాత నా సూట్ కేసు బట్టలు పట్టుకుని నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసి వచ్చారంటే వశిష్ఠ పిరమిడ్కి వెళ్ళాను, ఒక 500 రూపాయలు నేను భాగస్వామ్యం అయిపోయాను, ఇంటికి తిరిగి వచ్చేసాను, ఏదో క్లాసులు చెప్పారు, అవి చెప్పారు, ఇవి చెప్పారు. మళ్ళా రొటీన్ జీవితమే, మళ్ళా సంవత్సరం వచ్చేస్తుంది, మళ్ళా వశిష్ఠ గౌతమ్, మళ్ళీ ఇంకొక సంవత్సరం పెరుగుతూనే ఉంది. నీలో మార్పేది ఇంకెన్నాళ్ళు ఇలాగే కూర్చుంటామా? ఇదే ధర్మమా? అలాగ ఆలోచించలేదు కాబట్టే అమ్మ చెప్తుందండి మనకి, ఒరే సృష్టి యజ్ఞానికి శ్రీకారం చేసినటువంటి తల్లిదండ్రులు ఒక మానవుని యొక్క అద్భుతమైనటువంటి అంశంలో భగవత్ సంకల్పాన్ని చూడగలిగేటువంటి తత్వాన్ని మనకిచ్చినటువంటి మహాపురుషులు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. అలాంటి వారి యొక్క విలువలను కూడా మనం తుంగలోకి పక్కన పెట్టేసేసి వారిని కూడా ఆదర్శ పురుషులుగా మనం పట్టించుకోకుండా మనం ఏదో ఉద్ధరించేద్దామని చెప్పి ఇప్పుడు ప్రయాణం మొదలు పెడితే 7 పదులు 8 పదుల్లో నువ్వు దేశానికి ఇవ్వాల్సినటువంటి సందేశం ఏమిటి, ఏమై ఉంటుంది? అది ఆ ధర్మాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అడిగితే, ఎన్నో వేల ప్రసంగాలలో 5గురితో మొదలైనటువంటి నా ధ్యాన ప్రయాణంలో ఈరోజు నా వెనకాల 150,000 మంది ఉన్నారు. ఎలా ఉన్నారంటే, అలాంటి అద్భుతమైనటువంటి ధర్మాన్ని తట్టి లేపి చేతికిచ్చినప్పుడు ఎవరు వదిలేరు. అలాంటి అతీతమైనటువంటి అంశం అమ్మ మనకి ఇవ్వకనే ఇచ్చింది. అందుకని సృష్టి యజ్ఞానికి శ్రీకారం చేసినటువంటి ఓ తల్లిదండ్రులారా, నన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపించారు అని నేను అడుగుతున్నప్పుడు నా తల్లిదండ్రులు నాకు చెబుతున్నారు, మానవ సేవే మాధవ సేవ అని మనం చెప్పగలుగుతున్నప్పుడు మరి మనం ఎందుకు పాటించాం? ఎందుకు ఎదుటివాడిని నమ్మం? ఎందుకు తమ్ముడిని నమ్మం? ఎందుకు అమ్మని నమ్మం? ఎందుకు చెల్లెలు నమ్మం? ఎందుకు నీ కుటుంబ సభ్యులందరి మధ్యలో నువ్వు శత్రువుగానే మిగిలిపోతున్నావు? ఎందుకు నీకు ఇప్పటికీ 7 పదులు 8 పదులు 9 పదులు వయసు వచ్చినా కానీ నా కొడుకు పట్టించుకోవట్లేదు, కూతురు పట్టించుకోవట్లేదు, తమ్ముడు పట్టించుకోవట్లేదు, ఇన్ని రకరకాల వైరాగ్యాల స్థితుల మధ్యలో నలిగిపోతున్నటువంటి నీవు ఎలా ధ్యానం చేయగలుగుతున్నావు? అయినా కానీ నేను ధ్యానమే నా ఊపిరిగా నేను బ్రతుకుతూ నీకు ఒక బిడ్డకు జన్మనివ్వగలిగేటువంటి అనుగ్రహాన్ని పొంది ఆ తల్లి మనకు చెప్పిందండి, 272 రోజులు ఈ గర్భాలయంలో ఒక నేను మహాధ్యానం చేస్తేనే నువ్వు బయటకు వచ్చావురా, ఒక సృష్టి ధర్మానికి అనుకరంగా నేను నీ తండ్రి ఒక మహాయజ్ఞం చేస్తే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు అంటే, ఈ సమస్త సృష్టిలోనూ కూడా మొట్టమొదటి దేవాలయం ఏదండి? మొట్టమొదటి దేవాలయం తల్లి గర్భాలయం. అలాంటి గర్భాలయంలో నిన్నే భగవత్ స్వరూపంగా నేను ఇక్కడ కూర్చోబెట్టాను రా. నువ్వు ఈ భూమి మీదకి రావడంతో నువ్వు భగవత్ స్వరూప అవతారాన్ని ఎత్తేసావు. ఇంక నిన్ను నువ్వు తెలుసుకోవడం ఏమిట్రా? 272 రోజులు నా కడుపులో ఉండగానే ఒక మహాధ్యానం చేశాను రా నేను. అంతటి చక్కటి సంస్కారవంతమైనటువంటి అనుగ్రహంతో నీకు నేను జన్మనిచ్చాను రా. ఇది కదరా మాధవ సేవ అంటే ఒక ఎదుటి వ్యక్తిలో భగవత్ సంకల్పాన్ని చూపడం చెప్పడం కాదు. సృష్టి యజ్ఞానికి శ్రీకారం చేసినటువంటి నీ తల్లిదండ్రులకు ఆజన్మాంతరం రుణపడున్నా నీ జన్మకు రుణం తీరదు. అంతటి గొప్ప తత్వం కలిగినటువంటి అమ్మ మనకు జన్మనిచ్చి ఈ భూమి మీదకు పంపించి మానవ సేవే మాధవ సేవ అనేటట్లుగా మనం పదాన్ని పలుకుతున్నాము తప్ప, నాయన ఆ సేవ నాకు తెలుసురా, నీలో భగవత్ సంకల్పం ఉన్నదిరా, అంతటి చక్కటి జ్ఞానంతో కూడుకున్నటువంటి నీలో దైవతత్వం ఉన్నది, భగవత్ సంకల్పం ఉన్నది కాబట్టి నీవెందుకు అలా ఉండలేకపోతున్నావురా అని అమ్మ మనల్ని అనుక్షణం ప్రశ్నిస్తూనే ఉన్నది. కానీ మనమేం చేస్తున్నాము? మనకు నచ్చినట్టుగానే బ్రతుకుతూ నచ్చినట్టుగానే వెళుతూ ఆ సేపు కాలక్షేపం చేసేసి 2-3 రకాలుగా కాలయాపన చేసి జీవనాన్ని గడిపేస్తున్నాం. ఇది కాదు ధర్మబద్ధమైనటువంటి ప్రయాణంలో. అందుకని నేను ధ్యానం చెయ్యాలండి, మహాశక్తి నాకు కావాలి, నాకు శ్వాస మీద జాసి కావాలి, సుఖాసనంలో కూర్చోవాలి, ఏదో రకంగా నాకు మోక్షం కావాలని అన్నా, ఈ అనంత విశ్వములో ఒక వ్యక్తిని బ్రతికించగలిగేటువంటి శక్తి కేవలం ధ్యాన పరులకు మాత్రమే ఉన్నది, ఇంకెవడికి లేదు ఈ భూమండలం మీద. ఎందుకో తెలుసునా? ఉదాహరణకి కొన్ని విషయాలు. ఇక్కడ నాట్యం చేస్తున్నారు, మనకి భరతనాట్యం చేస్తున్నారు, చూసారా? కూచిపూడి చేస్తున్నారు, సంగీతం ఆడుతున్నారు, మృదంగాలతో ఇవన్నీ చూపిస్తున్నారు, మనకి వాయిద్యాలతో వారు చేస్తున్నారు. చక్కగా మనకు శ్రవణానందాన్ని పొందేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారండి? దేనికోసం చెప్పాలి? సరదా కోసమా? వినోదం కోసమా?
కాలయాపన కోసమా? స్టేజ్ ఖాళీగా ఉండకూడదు, ఏదో కార్యక్రమం జరుగుతూ ఉండాలనా? లేదా మీరందరూ 9 రోజుల నుంచి వచ్చారు కదా ఇక్కడికి, అందుకని చెప్పి ఏదో ఒకటి జరుగుతుండాలని చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వీటన్నింటిని ఇక్కడికి తీసుకొచ్చారు? వీటిలో ఉన్నటువంటి ధర్మం ఏమిటి? ఇప్పుడు నేను దిగిపోతే వెంటనే ఇక్కడ కూచిపూడి భరతనాట్యం జరుగుతుంది కాసేపట్లో. దేనికోసం చేస్తున్నారు? చూడండి, ప్రకృతి ధర్మం ఎంత అందంగా మనకి అనుగ్రహాన్ని ఇచ్చిందనంటే, ధ్యానం చేసేటువంటి ప్రతి ధ్యానపరుడు కూడా ప్రతి దానిలోంచి ఆత్మజ్ఞానాన్ని పట్టుకోమని చెబుతుంది ధర్మం. అందుకని ఇక్కడ నాట్యం ఆడుతున్నటువంటి ఆ నాట్యాన్ని చూసి కూడా ఆత్మజ్ఞానాన్ని పట్టుకోమని చెబుతుంది. ఎంత చక్కగా చెబుతుందో చూడు. మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపూరక చక్ర, అనాహత చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్ర. ఇక్కడ వరకు కూడా నువ్వేం చెయ్యకపోయినా పర్వాలేదు, వారిలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతం అయ్యింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి నాట్యం ఆడగలుగుతున్నారు వాళ్ళు. వారు ఇక్కడ దాకా వచ్చి నాట్యం ఆడుతున్నటువంటి ఆ కుండలిని శక్తి జాగృతం అయినప్పుడు దానిని మనం చూస్తే చాలు, నీ షట్చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి. అంత గొప్ప తత్వం కలిగింది అక్కడ. కానీ దీన్ని మనం ఏం చేస్తున్నాం? కాలయాపన కోసం వీడియోలు చూసుకుని, అవి చూసుకుని, ఇవి చూసుకుని చక్కటి జ్ఞానాన్ని కూడా పక్కకు పెట్టేస్తున్నాం. అలాగే మీకు ఇక్కడ వాయిద్యాలతోటి మనకి చూశాను నేను, నిన్న మొన్న కూడా నేను లైవ్లో చూశాను. చాలా చక్కగా సంగీతాన్ని ధ్యానం చేస్తున్నారు. దాంట్లో మీరందరూ కూడా ఆనంద తాండవం చేస్తున్నారు, తాండవ ధ్యానం ఆడుతున్నారు. ఎంత మంచి అనిపించిందని అంటే, ధ్యానం చేయలేకపోతున్నాను, ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నాను, అయినా కానీ నా చక్రాస్ ఏమీ యాక్టివేట్ అవ్వట్లేదు గురువుగారు, శ్వాస మీద ధ్యాస ఉంచలేకపోతున్నాను, ఒక గంట కూడా కుదురుగా కూర్చోలేకపోతున్నాను, ఏదో సమస్య నన్ను వెంటాడుతుంది. అవసరంలా. ఎక్కడైనా సరే నీ శ్వాస మీద ధ్యాస తప్పి అటుగా ఇటుగా పరిగెడతావేమో, అవసరం లేదు. అంతటి చక్కటి శబ్దముతోటి ఇక్కడ మనకు అందించేటువంటి ధ్యానములో షట్చక్రాలన్నీ కూడా కేంద్రీకృతమయ్యి వీటన్నింటిని ద్వారా ఒక కుండలిని శక్తి జాగృతం అవుతుంటుంది మనలో. అంతటి అతీతమైనటువంటి శక్తి ప్రసరణ ఇక్కడ జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి దానిని కాస్త కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారనేటువంటి ఒక చిన్న ఆవేదన. అంతకు మించి మిమ్మల్ని ఏదన్నా అనదామని కాదు నాయన. ఇప్పుడు రెండవ ధర్మంలోకి వెళదాం. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ధర్మబద్ధమైనటువంటి మహాయజ్ఞములో నిన్ను నువ్వు కానీ ఎప్పటికీ నువ్వు జయించలేకపోతే, ఆ ధర్మాన్ని నువ్వు పట్టుకోలేకపోతే, మనము ఎంత దూరం ప్రయాణం చేసి ఎన్ని కొండలు గుట్టలు ఎక్కి ఎంతమంది మహానుభావుల చరిత్రలు చదివినా కానీ మనకు ఏమీ వరగదు. కాబట్టి ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు గౌరవించుకుంటూనే ఉండాలి ఈ జీవితంలో. నన్ను నేను కించపరుచుకుంటూ, నన్ను నేను తక్కువగా చేసుకుంటూ బ్రతికినన్నాళ్ళు నేను ఎలాగే ఉంటాను. కాబట్టి నాకు ఒక అద్భుతమైనటువంటి ఆయుధం నా దగ్గర ఉన్నదండి. ఆ ఆయుధం ఉన్నంత వరకు నన్ను యమధర్మరాజు కూడా ఓడించలేడండి. ఆయన ఎన్ని పాశాలు వేసినా కానీ నా ఆయుధాన్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసండి. ఆ ఆయుధంతోటి నిరంతరం మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అలాంటి ఆయుధం మన పూర్వీకులు మనకు ఇవ్వకనే ఇచ్చారు. అంత గొప్పదండి మన సనాతన ధర్మం. ఆ ఆయుధం పేరే ధ్యానం. అలాంటి ధ్యానంతో కూడుకున్నటువంటి ఆయుధాన్ని యామరపాటుతో కానీ పక్కన కానీ వదిలేసావా, నీ మీద దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉంటారు శత్రువులు అనేటువంటి అనారోగ్యం. అందుకని ధ్యానం చేస్తేనే నేను ఆరోగ్యంగా ఉంటానా అండి? అది కాదండి. ఒక వ్యక్తికి నువ్వు ప్రాణదానం చెయ్యగలిగేటువంటి మహాశక్తి దాగి ఉన్నటువంటి ఆయుధం ధ్యానం. అలాంటి విధానాన్ని నీవు అనంత విశ్వములో నువ్వు వదిలేటువంటి తేలికపాటి శ్వాస ద్వారా ఇంకొక జీవికి ప్రాణదానం చేయగలుగుతున్నావు. అంత గొప్ప తత్వం కలిగినటువంటి విధానం ఈ ధ్యానంలో ఉన్నది. దీనిని మనం తెలుసుకుంటూ ప్రతి చిన్న విషయం నుంచి ఒక ఆత్మజ్ఞానాన్ని పట్టుకోండి అని మనకు చెప్పకనే చెబుతూ మనం ఎన్నోసార్లు భగవన్నామస్మరణ చేస్తూనే ఉంటాం. ఎంతమంది చేస్తుంటారు ఇక్కడ భగవన్నామస్మరణ? ఓం నమః శివాయ ఎంతమంది చేస్తారు? లేదండి, ఏం చెయ్యొద్దు. ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తాలి. భగవంతుడే లేడండి అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనే భగవంతుడండి, నాలోనే భగవత్ సంకల్పం ఉందని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరే భగవంతుడు, మీరే భగవత్ స్వరూపాలు. ఎవరు చెప్పారు నీకు? నువ్వే భగవంతుడువు, నీలోనే భగవత్ స్వరూపం ఉన్నాడని ఎవరు చెప్పారు? అక్కడ చెప్పారండి. ఎవరు చెప్పారండి? తెలియదండి. తల్లి గర్భంలో ఎప్పుడైతే అండపిండ బ్రహ్మాండాలని బద్దలు కొట్టి భూమి మీద అడుగు పెట్టడానికి డిసైడ్ అయ్యావో అక్కడ భగవన్నామస్మరణ తొలిసారిగా పలికింది నువ్వే. ఎప్పుడైతే పిండంలో నువ్వు తయారవడం ప్రారంభమయ్యావో అప్పుడు నువ్వు ఆర్తనాదాలు మొదలుపెట్టావు. ఓ భగవంతుడా, నాకు మోక్షాన్ని ప్రసాదించరా, ఎన్నాళ్ళరా ఇందులో ఉండాలి, నానా 272 రోజులు ఓపిక పట్టరా, నీ కర్మనంతా ఛేదించుకుని బయటకు వస్తావరా అని చెప్పి లోపల ఉన్నటువంటి జీవుడికి భగవత్ సంకల్పం చెబుతుంటది.
అలాంటి సంకల్పంతో అమ్మ నిరంతరము కూడా 272 రోజులు గర్భస్థానమునందు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అమ్మను తన్నినా, ఏమి చేసినా, ఎలా ఉన్నా, ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నా నా బిడ్డ దేశానికి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మనకు జన్మనిచ్చి మనం చూసి మురిసిపోతూ ఆనందపడిపోతుంటుందండి అమ్మ. ఏమిచ్చిందిరా అమ్మ అంటే అద్భుతమైనటువంటి ధ్యాన సంపదతో పాటుగా జ్ఞాన సంపదను ఇచ్చింది. కాబట్టి సహనం ఉండాలిరా, అర్థజ్ఞానంతో బయటకు వచ్చేస్తే నా పరిస్థితి ఏమిట్రా, నీ పరిస్థితి ఏమిట్రా అని అడుగుతుందమ్మ. అర్థజ్ఞానంతో మనం మధ్యలో వెళ్ళిపోవడం, అర్థజ్ఞానంతో ఇంటికి వెళ్ళిపోవడం, అర్థజ్ఞానంతో అసంపూర్ణంగా ధ్యానాలు చేయడం, అర్థజ్ఞానంతో జ్ఞానాన్ని విస్మరించడం, ఇలాంటివి చేస్తే మనకి జ్ఞానం ఉన్నట్టా? కాదు కదా. అందుకని అమ్మ గర్భస్థానం కూడా మనకు జ్ఞానాన్ని చెబుతున్నట్టుగా భగవత్ సంకల్పంలో నేను నామస్మరణ చేయనండి, నాలోనే భగవత్ సంకల్పం ఉన్నదని భావించేటువంటి మనం సృష్టి యజ్ఞం చేసి ఒక బిడ్డకు జన్మనివ్వగలిగేటువంటి తత్వం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు భగవంతుడివే కదా. మరి అలాంటప్పుడు భగవత్ సంకల్పం నీలోనే ఉన్నప్పుడు సమస్త ప్రకృతి నుంచి వచ్చినటువంటి ప్రసాదాలను నైవేద్యాలుగా చేసి భగవంతుడి ముందు పెడితే ఆయన హాస్యాస్పదంగా నవ్వుతున్నాడంట. ఏమిరా, అన్నీ నేనే సృష్టించాను కదా, అన్నీ పండించిచ్చాను కదా, అన్నీ నిన్నే తినమన్నాను కదా, మళ్ళా నువ్వు నాకు తీసుకొచ్చి నన్ను తినమనంటావేమిట్రా అని అడిగాడట. అంటే మనం ఎవరో మనకు తెలియకపోతే ఇలాంటి పనుల్లో కొన్ని అపార్థాలు వస్తూ ఉంటాయి. అందుకని అక్కడ ధర్మం ఏం చెబుతుందని అడిగితే, బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి అమ్మ మనకు చెప్పినటువంటి ఒక ధర్మయజ్ఞములో సృష్టి యజ్ఞానికి శ్రీకారం చేసామయ్యా, ఒక బిడ్డకు జన్మనిచ్చేసాము, వీడికి ఆయుర్దాయం 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు, 8 పదులకు వచ్చేసాం. ఇంతటి చక్కటి అనుగ్రహాన్ని 8 పదులు ఇచ్చినటువంటి నీ తల్లికి ఆ జన్మాంతం రుణపడి ఉండాలి. ఆ తల్లే లేకపోతే ఈరోజు నువ్వు ధ్యానానికి అక్కడ కూర్చునేవాడు కాదు. అవునా కాదా? మరి ఇచ్చినటువంటి తల్లిని అనాథ శరణాలయానికి ఎందుకు ఎంటెత్తున్నావు? అనాథ శరణాలయంలో అమ్మలు ఎందుకుంటున్నారు, బామ్మలు ఎందుకుంటున్నారు? అదా ధ్యానానికి ఉన్న గొప్పతనాలు. ఎందుకు ఖండించలేకపోతున్నావు? ఎందుకు ధర్మాన్ని ప్రచారం చేయలేకపోతున్నావు? నువ్వు బాగుంటే సరిపోదు, నీతో కొన్ని వేల మంది బాగుండాలంటే నువ్వు ఆదర్శంగా బ్రతికి తీరాలి. అందుకని చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నానంటే 8 పదులు ఉన్నటువంటి అమ్మల సాక్షిగా ఎంతోమంది తల్లులు ఈ రోజుకి కూడా అనాథ శరణాలయాల్లో కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారమ్మా అని అడిగితే, నా బిడ్డల కోసం చేస్తున్నానయ్యా, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలయ్యా అని అన్నారు నాతోటి. 2 రోజులు ఏడ్చాను, 2 రోజులు కన్నీళ్ళు ఆగలా. ఇలా కాదమ్మా, ఏదో ఒకటి చేయాలి మీకోసం అని చెప్పి ఈ ప్రసంగం మొదలుపెట్టాను. ఎందుకనంటే మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికేస్తావు. నీ తల్లి దగ్గర ఎంత గొప్పగా బ్రతికావు, నీ తల్లిని ఎంత గొప్పగా చూసుకున్నావు, నీ తల్లిని ఎంత బాగా ప్రేమించగలిగావు అనేది ధ్యానం. ఆ ధ్యానాన్ని నువ్వు సక్సెస్ఫుల్గా చెయ్యలేనప్పుడు ఎన్నిసార్లు నువ్వు శ్వాసను ఆడిస్తే వస్తుంది? అలా నీ తల్లి నీ కోసం ఎప్పుడు ఆలోచించలా. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఏదైనా సరే వీడు బయటకు వచ్చిన తర్వాత దేశాన్ని ఉద్ధరించగలిగేవాడు నా బిడ్డయ్యే ఉండాలని తల్లి గర్వంగా మనకు జన్మనిచ్చింది. ఆ తల్లికి ఆ జన్మాంతరం రుణపడి ఉండడమే ఏమిచ్చినా కొనలేనటువంటి రుణం అమ్మకు మాత్రమే ఉంటుంది. అంత గొప్ప తత్వ జ్ఞానాన్ని మనకిచ్చిందండి అమ్మ. అమ్మను మించిన జ్ఞానం ఎక్కడెక్కడ పరిగెడితే ఎక్కడ వస్తుందయ్యా? ఒక 10 నిమిషాలు అమ్మ పక్కన కూర్చోగలుగుతున్నామా? అమ్మ చేయి పట్టుకోగలుగుతున్నామా? అమ్మ అన్నం తిన్నావే, ఇది తినవే అని తినిపించగలుగుతున్నావా? అమ్మ ఈ చీర పోయిందే, ఈ చీర కట్టుకోవే అని ఎప్పుడైనా చెప్పగలుగుతున్నావా? లేదండి. 100 పర్మిషన్లు కావాలి ఇంటిలోంచి మనకి. జన్మనిచ్చిన తల్లిని తాకాలన్నా, మాట్లాడాలన్నా, చెప్పాలన్నా ఈ మాత్రం జ్ఞానం కూడా మనకు లేనప్పుడు ధ్యానం చేసి ఏం ఉద్ధరిస్తామండి? ఏం చేస్తాం? అందుకని ధర్మాన్ని ధర్మంగా చెబుతూనే భగవత్ సంకల్పం చెబుతుంది. 9 నెలలు నువ్వు తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చడానికి ఎన్నిసార్లు నువ్వు నా ఆర్తనాదాలు చేసావురా? ఈ అండపిండ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టుకుని నన్ను బయటకు తీసుకురా ఈశ్వరా అని అడిగితే, నిన్ను బయటికి తీసుకున్న తర్వాత నువ్వెక్కడున్నావయ్యా అని నన్ను అడుగుతావా? ఒరే, నన్ను చెక్కింది మీరే, రూపాన్ని తీసుకొచ్చింది మీరే, నాకు అభిషేకాలు చేస్తుంది మీరే, సర్వ నైవేద్యాలు పెడుతున్నది మీరే కదరా. మరి నాకున్నటువంటి ఈ విగ్రహంలో ఉన్నటువంటి నిగ్రహ శక్తి నీకెందుకు ఉండట్లేదురా అని ఈశ్వరుడు మనల్ని అడుగుతుంటాడు నిరంతరం. అయినా కానీ 10 నిమిషాలు కూడా మనం ధ్యానంలో సముదాయంగా కూర్చోలేని పరిస్థితికి దిగజారిపోతున్నాం. అంటే కారణం ఏమిటో తెలుసా? శాకాహారాన్ని పాటించలేకపోవడం. శాకాహారాన్ని పాటించలేకపోవడం. ఎన్నడనైతే నువ్వు శాకాహారాన్ని పాటించడం ప్రారంభం చేశావో నీకు కూర్చోవడం వచ్చేస్తుంది. ఇక్కడ భగవత్ సంకల్పం ఎంత అద్భుతంగా చెబుతుందో చూడండి. గర్భాలయంలో కూర్చున్నటువంటి ఓ భగవత్ స్వరూపుడా, తల్లి గర్భంలో కూర్చున్నటువంటి ఓ మానవుడా, 272 రోజులు దాటి నువ్వు భూమి మీదకి వచ్చి ఏం ఉద్ధరిస్తావు? నిరంతరము నన్ను కదలకుండా, శిలరూపాన్ని దాల్చేలా చేసి నన్ను కదలకుండా ఇక్కడ కూర్చోబెట్టి ఒక విగ్రహ స్వరూపంలో ఉంచి నువ్వు నిగ్రహాన్ని ఎలా కోల్పోతున్నావు అని అడిగితే, దేవుడు లేడు, నాకు కనపడ్డు, భగవత్ సంకల్పం ఎవరో నాకు తెలియదు.
అని మనం అనుకుంటూనే బ్రతుకుతున్నాము. కాబట్టి నీలో భగవంతుడు ఉన్నాడని నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. ఇది కనిపెట్టడానికి మన వయసు ఇదిగో 9 పదులు 6 పదులు 7 పదులు వచ్చేసింది. ఎక్కడున్నావయ్యా ఎక్కడున్నావయ్యా ఎక్కడున్నావా అంటే శ్మశానంలో కూర్చున్నాడు ఆయన. శ్మశానంలో కూర్చున్నవాడు ఏదైనా ఎలా కూర్చున్నాడు? పుర్రెల మాల వేసుకుని ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. అక్కడ కూడా చూడండి ధ్యానానికి ఉన్న గొప్పతనం. ఆయన అక్కడ కూడా కూర్చుని అదే చేస్తున్నాడు ఆయన. ఎందుకయ్యా ఈశ్వర ధ్యాన ముద్రలో కూర్చున్నావని అడిగితే, ఈ జీవుడు ఇక్కడికి రావడానికి ఎన్ని విన్యాసాలు చేశాడయ్యా, వీటన్నింటికి మోక్షాన్ని ఎవడిస్తాడరా, అందుకని నేను కదలకుండా విగ్రహ రూపంలో కూర్చొని వాడి కోసం ధ్యానం చేస్తున్నానన్నాడు పరమేశ్వరుడు. అలా కూర్చున్నటువంటి మనకు మరణించిన తరువాత కూడా అద్భుతమైనటువంటి మోక్షాన్ని ఇవ్వడానికి శ్రీకారం చేసినటువంటి భగవత్ స్వరూపాన్ని నువ్వు ఇక్కడ లేవు అని అంటావా? నీలోనే భగవత్ సంకల్పం ఉన్నదని అనుకున్నప్పుడు మరి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పుష్పాలు జలాలు ఇవన్నీ పోసి నువ్వు అభిషేకం చేసి అమితానందం పొందేస్తుంటే మరి ఆయనకు నువ్వేసి అభిషేకం చేస్తున్నావు. లోపల కుళ్ళు కుతంత్రాలు పగలు ప్రతీకారాలు రాగద్వేషాలు దరిద్రాలు ఇవన్నీ పెట్టి నిత్యము ఆయనకి నువ్వు ఇక్కడ అభిషేకం చేస్తుంటే ఆయన నీళ్ళెక్కడ ఉంటాడమ్మా? ఉండడు కదా. అందుకనే మనం మృగాలుగా మారిపోతున్నాం. ఎంత ధ్యానం చేసేటువంటి మనం ఎందుకు కోపం వస్తుంది? ఎంత ధ్యానం చేసేటువంటి మనం ఎందుకు అసూయ ద్వేషం కుళ్ళు కుతంత్రాల్లో రగిలిపోతున్నాం? ఎంత ధ్యానం చేసేటువంటి మనం, ఎంత ధ్యానపరులు అనిపించుకునేటువంటి మనం ఎందుకు కుటుంబాల్లో శత్రువుగా మిగిలిపోతున్నాం? ఎంత ధ్యానం చేసేటువంటి మనం ఎందుకు మన జీవితంలో ఒంటరిగా మిగిలిపోతున్నాం? ఏం సాధించామని. అందుకని భగవత్ సంకల్పం చాలా అద్భుతంగా చెబుతుంది. అరే విగ్రహ స్వరూపంలో ఉన్నటువంటి నన్ను కూడా చూసి మీరు ఆత్మజ్ఞానాన్ని పొందండి రా అని చెబుతాడు. ఏమాత్రం ఇస్తావేంటి ఈశ్వర ఆత్మజ్ఞానం అని అడిగితే అక్కడ ఈశ్వరుడు చెబుతుంటాడు, రే నీవా ఏదో అశుద్ధాన్ని చేత్తో దాకావు, ప్రక్షాళన చేసుకుంటున్నావు, బాగానే ఉంది. ఏదో నడుస్తున్నావు అటు ఇటుగా, పాదరక్షకులు వదిలేస్తున్నావు, పాదాలు ప్రక్షాళన చేసుకుంటున్నావు, అన్నీ బాగానే ఉంది. ఏదో తింటున్నావు, పుక్కలిస్తున్నావు, ఊస్తున్నావు, తింటున్నావు, చేయి కడుక్కుంటున్నావు, స్నానం చేస్తున్నావు, మల్లెలన్నీ తీసుకుంటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి కదరా. మరి నా మీద వేసేటువంటి అభిషేకంలో ఈశ్వర పాలు ఎందుకు పోస్తున్నావు, పెరుగు ఎందుకు పోస్తున్నావు, తేనె ఎందుకు పోస్తున్నావు, ఇన్ని రకాల అభిషేకాలు నీకు ఎందుకయ్యా, అన్ని భూమిలోకి ఇంకిపోతున్నాయి కదా, ఇవన్నీ వదిలేయచ్చు కదా అని మనల్ని అడిగితే పరమేశ్వరుడు ఎంత చక్కగా చెప్పాడో తెలుసా చిన్న ఆత్మజ్ఞానంలో. మరి ఇవన్నీ వృధా అని అనుకుంటున్నావు కదా, నిత్యం లేచిన దగ్గర నుంచి నువ్వు వదిలేటువంటి మలమూత్ర విసర్జనాలు నిర్మాల్యాలు అన్నీ కూడా ఈ భూమిలోనే ఇంకిపోతున్నాయి కదరా. మరి దీనిని ఎవడ ప్రక్షాళన చేస్తాడరా? ఈ ప్రక్షాళన చేయడానికి ఈ అభిషేక ప్రియుని అయ్యాను రా నేను. మీరందరూ వేసేటువంటి ఈ అభిషేకంతో మీరు వదిలినటువంటి ఈ కర్మలను ప్రక్షాళన చేస్తున్నాను రా, ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి రా అని చెప్పి విగ్రహ స్వరూపంలో ఉన్నటువంటి ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు మనల్ని నిగ్రహంగా కూర్చో అని చెప్పి గర్భగుడిలో కదలకుండా మనకు కూర్చుంటూ ఇచ్చేటువంటి ఆత్మజ్ఞానం అంత అద్భుతంగా ఉంటుందండి. అక్కడితో ఆగాడు ఆయన? ఆగలేదు. సమయం ఉందమ్మా? అయిపోయిందా? ఒక 5 నిమిషాలు ఉందా? అయిపోయిందండి. ఆపేద్దాం. 15 మినిట్స్ ఉందమ్మా. 5 నిమిషాలు పర్వాలేదా? అంటే మీ విలువైన సమయం కదా, మళ్ళీ ధ్యానం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, పర్వాలేదు. అందుకని ఇంకొక చక్కటి ఆత్మజ్ఞానం ఇచ్చారు మనకి. ఎంత చక్కటి ఆత్మజ్ఞానం మీ ముతమామలు ఇచ్చారు మీకు. ఎవరిచ్చారు? మీ ముతమామలు. మీ వయసు 5 పదులు 6 పదులు ఉంటే మీ అమ్మమ్మని నాయనమ్మని వాళ్ళని అడగండి. అమ్మా నేను 7 పదులు బతికానే, 8 పదులకు వచ్చేసానే, నేను ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి గల కారణం ఏమై ఉంటుందమ్మా అని అడగండి. వాళ్ళు చెబుతారు, ఏమీ లేదురా, నీకు చిన్నప్పుడు నేను స్నానం చేయించినప్పుడు మీ తాత అటుగా పొయ్యి 4 పుల్లలు ఏరుకుని వచ్చేవాడురా, వాటిని పొయ్యిలో పెట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేవాడురా, ఆ కాగగా మరగబెట్టగా వచ్చి నీటితో నీకు స్నానం చేయించానురా నేను, కాబట్టి నువ్వు ఇంత ఆరోగ్యకరంగా ఉన్నావురా అని చెప్పింది అమ్మ. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాము? మీరే ఆలోచించుకోండి. ఏం చేస్తున్నాము? ఏ నీళ్లతో స్నానం చేస్తున్నాము? ఆ నీళ్లు కాయటానికి ఏం వాడుతున్నాము? అప్పుడు వాడినటువంటి విధానాలు ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? ఏమొచ్చింది మనకి? ఏమొచ్చింది? సమయం లేదు, ఆయుష్ తక్కువ ఉంది. అందుకనే ఇన్ని రోగాల మధ్యలో పడిపోయి ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యంతో ఉన్నాను కాబట్టి ధ్యానం చేయాలని ఒక రాంగ్ కొటేషన్లోకి మనం వెళ్ళిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, నువ్వు అనారోగ్యం వచ్చింది కాబట్టి ధ్యానం చేస్తే బాగుపడతావు అనేది కాదు. నువ్వు ధ్యానం చేయడం ద్వారా ఇంకొకటికి ప్రాణదానం చేయగలుగుతావు. ఇది ధర్మం. అంత గొప్పగా భగవత్ సంకల్పంతో సమానంగా శ్వాసోచ్ఛ్వాసలను ఆడించగలిగేటువంటి శక్తి మానవుడికి ఉన్నది.
కాబట్టి ఇందులోంచి మనకు చెబుతున్నటువంటి చిన్న ధర్మంలో వచ్చినటువంటి చిన్న ఆత్మజ్ఞానం కట్టె కూడా మనకు చెబుతుంటుందండి. ఏమిటి? కట్టె. అక్కడ తాతగారు అడగల, ఏమే పిల్లగాడికి స్నానం చేపిస్తానన్నావు కదా, మరి టేకు కర్రతేనా, రాగి పుల్లతేనా, లేకపోతే వేప పుల్లతేనా, ఇంకో పుల్లతేనా అని అడగల. నానా జాతి నుంచి ఏది దొరికితే అది తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి ఫుఫ్ అని ఊది మరగగా వచ్చినటువంటి నీటితో నీకు స్నానం చేయించడంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే ప్రకృతి చెబుతుంటుంది మనకి. ఈశ్వరా, నాకు మహావృక్ష జన్మాన్ని ఇచ్చేసావు కదా, మరి నాకు ప్రక్షాళన లేదా, మోక్షం లేదా అని అడిగితే ఒప్పించదానా, నీకెందుకు లేదురా మోక్షము, ఒక అద్భుతమైనటువంటి ఆరంభ సమయం నీకు చెబుతాను వినని చెప్పి పరమేశ్వరుడు చెబుతుంటాడు. ఓ మహావృక్షమా, నీవు రోజులు గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ నేల కొరిగి రాలిపోతున్నానని చింతపడుతున్నావేమో, అవసరం లేదు. నీ నేల కొరిగి ఊరిపోయిన ప్రతి పుల్ల మొక్క కూడా అగ్నికి ఆహుతిగా మారి నీటిగా ప్రకృతి ధర్మం నుంచి వచ్చినటువంటి జలాన్ని వేడి చేసి ఒక బిడ్డకు ఆయుర్దయాన్ని పెంచేటువంటి అనుగ్రహాన్ని నీకు ఇచ్చానమ్మా అని చెప్పి పరమేశ్వరుడు వృక్షజాతికి ఇచ్చాడు. అలాంటి వృక్షజాతిని మనం ఈరోజు గుమ్మాలు గాను, కిటికీలు గాను, రకరకాలుగాను, మంచాలు గాను, దరువాజాలు గాను వాడుతున్నామా లేదా? అయినా కానీ వాటి యందు భక్తి ఉన్నదా? లేదే. మరి అక్కడెంతటి జ్ఞానం ఇచ్చారు? ఆ జ్ఞానంలోంచే చెబుతున్నది ఇంకొక ఆత్మజ్ఞానం. శ్మశానంలో కూర్చున్నటువంటి మనం వృక్షజాతి నుంచి వచ్చినటువంటి ఒక కట్టె మనతో పాటు తగలబడిపోతూ ఉంటే, ఈశ్వర నన్నెందుకయ్యా వీడితో పాటు తగలబెడుతున్నావు, నాకు మోక్షం లేదా అని అడిగాడు. ఎవరు అడిగారు? కట్టె అడిగింది. ఎవరిని? ఈశ్వరుని అడిగింది. ఏమని అడిగిందో తెలుసా? వీడా ఎప్పుడైనా ధ్యానం చేశాడా? 10 నిమిషాలు కూర్చున్నాడా? ఎంతసేపు భార్యను కొడతాడు, పిల్లని తిడతాడు, సాయంత్రం ఏంటంటే పూర్తిగా తాగుతాడు. వీడికి నేను మోక్షమా? వీడితో పాటు తగలబడాలా? నాకు మోక్షం లేదా ఈశ్వర అని అడిగిందట. అప్పుడు చెప్పాడు పరమేశ్వరుడు, ఈశ్వర ఇలాంటి వాళ్ళతోటి కూడా నన్ను తగలబడమని చెప్తున్నావయ్యా, మరి నాకు మోక్షం ఏందయ్యా అని అడిగితే కట్టెకిచ్చేటువంటి ఆత్మజ్ఞానం ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. తగలబడిపోతూ కూడా ఇంకొకటికి నువ్వు ప్రాణదానం చేయగలిగేటువంటి శక్తి ధ్యానంలో ఉన్న అనడానికి ఇదే నిదర్శనం. తను తగలబడిపోతూ ఆర్తనాదాలతో అరుస్తూ ఈశ్వరా ఈశ్వరా అని అడుగుతూ నాకు మోక్షం లేదయ్యా అని అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నీవు నానాజాతిలోకి కూడా నీకు జన్మనిచ్చేశాను. ఒక అద్భుతమైనటువంటి జన్మ మాత్రమే ఒక మానవ దేహంతో కలిసి తగలబడిగేటువంటి అనుగ్రహం. కాబట్టి ఇన్ని కర్మలు చేసినటువంటి ఈ దేహాన్ని మోయగలిగేటువంటి శక్తి నీకు తప్ప ఎవరికి లేదమ్మా ఈ భూమండలం మీద అని చెప్పాడు ఆయన. అప్పుడు ఆ కట్టె అమితానందంతో ఆనందపడిపోతూ ఈశ్వర ఇంతేనా, నాకు మోక్షం లేదా అని అడిగితే అప్పుడు ఆ కట్టెకి ఇచ్చాడంటే ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం. ఎలాంటి అనుగ్రహం ఇచ్చాడంటాడో తెలుసా? ధ్యాన పరులు కూడా అంతే అనుగ్రహాన్ని భగవత్ సంకల్పం మనకి ఇచ్చింది. దీనిని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం చేత కావట్లేదు కాబట్టి దుర్మరణాలు పాలవుతున్నాం మనం. అందుకని మన మరణము చివరి శ్వాస చాలా అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నవ్వుతూ వెళ్ళిపోవాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి యోగకరమైనటువంటి అనుగ్రహం ధ్యాన పరులు ఖచ్చితంగా రాసి పెట్టాడు ఆయన. దానిని నువ్వు స్వీకరించరా అని చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిట్రా అని అడిగితే, ఆ కట్టె తనతో పాటు తగలబడిపోతూ ఉన్నప్పుడు నీకు ఇచ్చే మోక్షం ఏమిటో తెలుసా అని అడిగితే, వాడిని ఇన్నాళ్ళు నేను నాలో కలుపుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నీలో కలుపుకో అని చెప్పి ఆ మహావృక్షానికి అనుగ్రహం ఇస్తే ఆ కట్టె తను తగలబడిపోతూ ఆ మానవ దేహాన్ని తనలో కలుపుకున్న తర్వాత ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏదో తెలుసా? ఆ చితాభస్మాన్ని తీసుకుని తన హృదయస్థానానికి రాసుకుని హర ఓం నమ శివాయ అని ఒక మహాసంకల్పం చేసి తన హృదయస్థానంలోనే స్థానం ఇచ్చాడండి ఆయన. అంత గొప్పటి ఆత్మజ్ఞానం కూడా కట్టె మనకు తెలియజేస్తున్నప్పుడు, ఈ ప్రకృతే మన జీవనానికి ఆధారభూతమని మనం తెలుసుకున్నప్పుడు, ఈ ప్రకృతి ఇచ్చేటువంటి జీవన శైలిని, జీవన విధానాన్ని మనం ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటున్నాము? అలాంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి జీవుల్ని ఎందుకు కోసుకుని తినేయాలనేటువంటి తపనతో ఉవ్విళ్ళు ఊరిపోతున్నాము? మీరే ఆలోచించండి. అది తింటేనే అలా మారిపోతుంటే దానిని మనం శాకాహారంగా నేను మారిపోవాలి, అన్ని వదిలేయాలని అనుకున్నప్పుడు మరి నువ్వెందుకు కోపాన్ని వదలలేకపోతున్నావు? ఎందుకు కుళ్ళు కుతంత్రాలను వదలేకపోతున్నావు? ఎందుకు రాగద్వేషాలను వదలేకపోతున్నావు? మరి ఇవన్నీ మాంసాహారం కంటే భయంకరమైనటువంటి రోగాలు కదా. మరి ఇక నువ్వు తింటేటి తినకపోతే ఏమిటి? అమ్మని చూడవా, నాన్నని చూడవా, తమ్ముడిని చూడవా, కుటుంబాన్ని చూడవా, బంధువులను చూడవా, ఊరంతా అప్పుల, జీవన శైలి సరిగా ఉండదా? ఇంతకంటే మాంసాహారం ఇంకెక్కడ ఉంటాడు ఈ భూమండలం మీద? వీడు అసలైన మాంసాహారులు. అది కాదండి. ఆదర్శంగా బ్రతకగలటం నిజమైనటువంటి శాకాహారి లక్షణం. 10 మంది 2 చేతులు దగ్గరకు జోడించి సాష్టాంగపడి బ్రతికేలా బ్రతకడమే నిజమైనటువంటి శాకాహారి లక్షణం. అలాంటి ఆదర్శవంతమైనటువంటి బ్రతుకులు మన దగ్గర లేనప్పుడు నువ్వు ఎంత ధ్యానం చేస్తే ఏంటి ఉపయోగం అని అంటాను నేను. అందుకని
నా మనసులో ఉన్నటువంటి మాట, ఈ సమస్త విశ్వానికి నేను ఇచ్చేటువంటి పిలుపు ఒకటే. ఇదే వశిష్ఠ గౌతమి పిరమిడ్ వారు మరొక్కసారి ధ్యాన మహాయజ్ఞం కానీ చేస్తే, మళ్ళా సంవత్సరాన్ని ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ కూర్చునేటువంటి వాళ్ళ వయసు 10-12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 10, 12, 6 పదులు 7 పదులు ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఎందుకు? భావితరాలకు మనం ధ్యానాన్ని ఆదర్శంగా చూపించలేకపోతే ఇది నీ సొంత సొత్తేమి కాదు. కాబట్టి నా ఇంట యందు ఉన్నటువంటి ముని మనవల నుంచి కూడా నేను ధ్యానాన్ని ఎందుకు పరిచయం చేయలేకపోతున్నాను రా అని నువ్వు ఆలోచించగలిగితే ఈరోజు మనకి సమస్య ఉండదు. అందుకని బాల్య దగ్గర నుంచి కూడా, అంటే బాల్య వయసు దగ్గర నుంచి కూడా వాళ్ళకి ధ్యానం అనేటువంటి ఒక అతీతమైనటువంటి ఆయుధాన్ని వాళ్ళకి ఇవ్వడం అలవాటు చేస్తే వారు 2 పదులు 3 పదులు వచ్చేటప్పటికి ఒక అద్భుతమైనటువంటి మహాశక్తిగా మారిపోతారండి. అంతకంటే ఇంకేం కావాలండి మనకి? దానిని కదా మనకు కావాల్సినటువంటి అసలైనటువంటి జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని సంపాదించి అలాంటి జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వండి, మునిమనవలకి ఇవ్వండి, వారికి ఇప్పటి నుంచే ప్రారంభం చేయండి, అలవాటు చేయండి అని చెబుతున్నాను. ఇది మనం చెయ్యకపోతే 7 పదులు వచ్చినా 8 పదులు వచ్చినా ధ్యానం అనేటువంటి గదిలో కూర్చొని తాళం వేసుకోవడం, సుఖాసన ధ్యానం, శ్వాసమధ్యాస, ఇది తప్ప రెండో పరిజ్ఞానం మన మైండ్లో ఉండదు. నీ ఇంట్లో 4 ఉంటే గుండెల మీద చేయి వేసుకో, 4 ధ్యానం చేస్తున్నారా? 5 ఉంటే 5 ధ్యానం చేస్తున్నారా? 10 మంది నీ కుటుంబ సభ్యులు ఉంటే 10 మంది ధ్యానం చేస్తున్నారా? ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, తలంబరాలు వేస్తుంటారు. ఈ పెళ్లి జరిగేటువంటి సమయాన్న ఎవరైనా ఒక 5 నిమిషాలు అందరం కలిసి ధ్యానం చేద్దాం అనేటువంటి సంకల్పం ఎప్పుడైనా చేశారా? చేయలా. ఎన్నో విందులకు వెళ్తుంటాం, ఎన్నో భోజనాలు చేస్తుంటాం. శుభలేఖ చూడగానే భోజనం ఎక్కడ పెడుతున్నారు అంటాం మధ్యాహ్నం. ముందు అదే కదా, భోజనాలు ఎక్కడ పెడుతున్నారు? 1 గంటగా, 2 గంటగా, 3 గంటలుగా. అదే 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 మనం చేస్తున్న తప్పు. ఈ రోజుకి కూడా ఒక పెళ్ళైనటువంటి ఒక దంపతులు మనం ఆశీర్వదించాలి అనేటువంటి ఆత్మజ్ఞానంలో కేవలం ఫోటోలకే పరిమితమయ్యేటువంటి మన పరిచయాలు వారి జీవితాలు ఎలా బాగుంటాయండి? ఆశీర్వదించు, ఇంతే. నాయనా నీకు ఏ కష్టం ఉన్నా నేను ఉన్నాను రా అనేటువంటి భరోసా ఇచ్చే చేతులు కనపడుతున్నాయా? లేదు. ఇక్కడ కూడా ఆత్మజ్ఞానం ఇంకొకటి చెప్తుంది. నువ్వు తినేటువంటి విస్తర అందంగా ఉండాలా, కూరలు బాగుండాలా, అన్నీ రుచించాలా. మరి నీ ధ్యానం ఎందుకు రుచించదు? నీకెందుకు సమయం ఉండదు? నువ్వు తినే తిండికే నువ్వు అంత ప్రాముఖ్యత ఇచ్చేటప్పుడు నిన్ను 100 ఏళ్ళు బ్రతకరా అని చెప్పి మన పూర్వీకులు మనకిచ్చి పత్రిజీ గారు మనకు పరిచయం చేస్తుంటే మనం ఆ ధ్యానాన్ని ఎందుకు విస్మరిస్తున్నాము? లేదు గురువుగారు, మేమందరం చేస్తున్నాము కాబట్టి ఈరోజు ఇక్కడ దాకా రాగలిగామండి. కాబట్టి ఇది మీ పుణ్యం కాదండి, ఇది మీ పుణ్యం కాదు. మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులు చేసినటువంటి మహాసంకల్పములో నా బిడ్డ ఉత్తర క్షణంలో జన్మించాడు, చాలా అద్భుతమైనటువంటి జన్మను వాడు చూస్తాడు, వాడు సార్థకత ఏర్పడతాడని నాడు 8 తరాల ముందు నీ పితృదేవతలు మహాసంకల్పం చేస్తే ఆ పరమేశ్వరుడు ముందు ఈరోజు మీరందరూ ఇచ్చి ఇక్కడ కూర్చున్నారు. దానికి గల కారణం ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్. అలాంటి దానిలో ఇందాక ఒక మాట చెప్పారండి, ఇది చెప్పి ముగిస్తాను. అందరూ భాగస్వామ్యం అవ్వండి, చాలా పిరమిడ్లు కడుతున్నాము, డబ్బులు కావాలి కదా. మరి ఎలా అవుతాయా? గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇల్లు కట్టావు, అమ్మేస్తావు. స్థలం కొనుక్కున్నావు, అమ్మేస్తావు. అవునా? ఇల్లు కట్టుకున్నావు, అమ్మేస్తావు. స్థలం కొనుక్కున్నావు, అమ్మేస్తావు. ఇంకోటి ఏదో కట్టుకున్నావు, మిద్దెలు కట్టుకున్నావు, అది అమ్మేస్తావు. ఒక దేవాలయం లాంటి మహాసంకల్పం చేసినప్పుడు నీకు చేతనైనంతగా దానిలో కూడా నువ్వు భాగస్వామ్యం అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు చేసినటువంటి భాగస్వామ్యం దాంట్లో ఉంది చూసావా? అది ఉన్నన్నాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి మహాయజ్ఞాలు జరుగుతున్నన్నాళ్ళు నీ తరువాత తరాలందరూ కూడా ఆయుర్దాయంతో బతుకుతారు. అంతటి అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి శక్తి ఇలాంటి చోట మాత్రమే ఉంటుంది. అది ఒకటి దేవాలయం లాంటి పిరమిడ్. దేవాలయాల్లో కూడా మనం భాగస్వామ్యం అయితే దానిలో జరిగేటువంటి ఒక అతీతమైనటువంటి శక్తిలో ఉన్నటువంటి సంపదే మన తరువాత తరాలకు మనం ఇచ్చేటువంటి ఆయుర్దాయం. ఏం చేసేవరా ఇందులో? ఒక ఇటుక అవ్వు చాలు, ఒక ఇటుకగా మారు చాలు. అంతటి అతీతమైనటువంటి శక్తి. ఏం చేసి వచ్చావురా ఈశ్వరుడికి మనం శ్మశానంలో చెప్పాలి. నేను వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ఒక ఇటుకనై వచ్చేసానయ్యాడు, చాలులే నీకు శిక్షలు తగ్గించేసాడు ఆయన. అంతటి అతీతమైనటువంటి శక్తి ఆ పరమేశ్వరుడు మనకిచ్చి చక్కటి జ్ఞానాన్ని తీసుకోండిరా అని అడిగితే, ఈ చక్కటి విలువలతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకోగలిగితే, మన ద్వారా 10 మందిని తెలియజేయగలిగితే అది చాలు. అంతకుమించి జ్ఞానం ఈ భూమండలంలో ఇంకొకటి లేదు. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది అయితే మాట్లాడుతున్నారో, ఎంతమంది అయితే ధ్యానం చేస్తున్నారో, మీరు నిజమైనటువంటి ధ్యానపరులు ఎప్పుడవుతారో చెప్పండి. పత్రిజీ గారు చెప్పిన మాట చెప్తాను మీకు, ఇక్కడ గుర్తొస్తుంది. ఆయన గుర్తు తెచ్చుకోవాలి మీరు ఇప్పుడు. ఎందుకంటే మహానుభావులు ఎక్కడెక్కడి నుంచో రారు, మనలోంచే వస్తారు. ఆయన మనలోంచి వచ్చిన వ్యక్తి, కానీ మహానుభావుడు అయ్యాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆదర్శంగా బ్రతకడం ప్రారంభం చేశారు కాబట్టి. అలాంటి వ్యక్తికి 2 చేతులు జోడించి నమస్కారం చేసే స్థితిగతుల్లో మనల్ని తీసుకొచ్చారు కాబట్టి.
అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవనంలో మనం బ్రతకాలనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ నేను మిమ్మల్ని అడిగినటువంటిది, జ్ఞానాన్ని తీసుకున్నాను అంటే నీకు ఒక్కడికే సొంతం కాదు, నీతో పాటు నువ్వు 10 మందికి సమానంగా పంచగలిగితేనే జ్ఞానం. కాబట్టి ఎక్కడ మీరు జ్ఞానాన్ని తీసుకున్నా ఆ జ్ఞానాన్ని ఇంకొక 10 మందికి పంచే ప్రయత్నం చెయ్యగలిగితేనే నీకు జ్ఞానం ఉన్నట్టు లెక్క. అలా లేకపోతే జ్ఞానం కాదు ఏది ఉండదు మనకు. అందుకని ధ్యానం చెయ్యాలనుకున్నటువంటి వాడికి ఖచ్చితంగా ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస ఈరోజు మీ ఇంటి కింద ఆడవాళ్ళకు ఉంది కాబట్టి ఈరోజు 2 పూట్ల తింటున్నాం మనం. ఆ ధ్యాస తప్పితే ఉప్పు ఎక్కువ, పప్పు ఎక్కువ, చారులు ఎక్కువ, తెలుసు కదా, అవునా? అందుకని జీవితానికి కూడా ధ్యాస కావాలి. ధ్యాస కావాలంటే మీ మాస్టర్లు చెప్తుంటారు, అందరికీ ఏం కావాలి? శ్వాస అనుసంధానం బాగుండాలి అని చెబుతుంటాను. అర్థమవుతుందండి? అందుకని ఒక మనిషి తనది అనుకున్నట్టుగా జరగాలి అని అంటే అది ధ్యానపరుడు వల్ల మాత్రమే ఈ భూమండలం మీద. కాబట్టి సంపూర్ణవంతమైనటువంటి ధ్యానం చేసేటువంటి వాడి దగ్గర మనం కూర్చుంటే చాలంటే మనం ఏ మందులు వాడక్కర్లేదు, అంతటి ఆరోగ్యం వస్తుంది అందులో. అంతకంటే మహద్భాగ్యం ఇంకెక్కడుందండి ఈ భూమండలం మీద? అందుకని ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ధ్యానపరుడా సాష్టాంగపడు, నమస్కారం చెయ్యి, ఆయనతో 10 నిమిషాలు పక్కనుండే ప్రయత్నం చెయ్యి, చాలు, నీ దగ్గర ఉన్న అన్ని రోగాలు పోతాయి. అందుకని సంపూర్ణవంతమైనటువంటి ధ్యానపరుణ్ణి గోమాతతో కొలుస్తాం మనం. అంతటి అతీతమైనటువంటి సంకల్ప శక్తి అందులో దాగి ఉంటుంది. ఎందుకంటే కల్మషం లేనటువంటి వాడు ధ్యానపరుడు. అందుకని అతను వదిలేటువంటి శ్వాస తేలిగ్గా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. శుభం, నమస్కారం. స్వామి మనకి ఎంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చారండి. తల్లి గర్భాలయం నుంచి వచ్చినప్పటి నుంచి మనం ఆ కట్టెల్లోకి వెళ్ళేంత వరకు ప్రకృతి అంతా కూడా ధ్యాస ధ్యానంతో ఉంటున్నారు. మనం ఏ ధ్యాసతో ఉంటున్నాము? గురువులు నోటి నుంచి వచ్చినది ఏది వృధాగా పోదు. మరి మన పత్రిజీ నోటి నుంచి వచ్చిన ఆ అమృత వాక్కులు, మరి మన గురువు గారి నుంచి వచ్చిన అమృత వాక్కులని పోల్చి చూసుకొని మనం ఎలా ఉండాలో అలా ఉందాం. మరి స్వామివారికి సన్మానం చేసుకుంటున్నాము. అందరూ